వేణు గారు, భాగ్యలక్ష్మి మల్లారెడ్డి గారు. భాగ్యమ్మ మీరు నిలబడ్డారు, మీ ఆయన ఫోటోలు తీసేది ఇస్తున్నాడు. దుబాయ్కి వెళ్ళి వచ్చి ఫోటోలు తిని. మానస గారు, వేముల మౌనిక గారు, రాజేశం గారు, మచ్చనారాయణ గారు, కైరం అనూష గారు, ప్రశాంతి గారు, శ్రీధర్ గారు, చిన్న ధర్మపురి గారు. ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా రాయకల్ సోదర సోదరీమణులందరికీ, పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే రాంగని చెప్తున్నారు బస్ స్టాండ్ కావాలని ఒక ఆయన నిలబడి కూడా ఉరుతా ఉన్నాడు. ఎయిర్పోర్ట్ కట్టిస్తా సరే మాట్లాడని ఏమన్నా చెప్తాం. ఓట్లు వేసుకున్నాక గాయమవుతాము, ఓట్లు వేయించుకుంటామో గాయమవుతాము. ఏం చేస్తారవా? 5 ఏళ్ళు వెయిట్ చేస్తారు అంతే కదా. 4000 పెన్షన్ వచ్చిందా? మరి ఏంటికి అవుతారు కాంగ్రెస్ కోర్టు? నేను కూడా అబద్ధాలు చెప్పుకోవాలనా? నాకు రావా అబద్ధాలు చెప్పు? ఆగవా, మాట్లాడకు. చెప్పిపోతా ఎయిర్పోర్ట్ కట్టిస్తా, ఇవన్నీ పాతగా అయిపోయినాయి, అంత ఒక మయసభ కట్టిస్తా, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టిస్తా, మనిషి కోటి ఇస్తా. రైల్వే స్టేషన్ ఉందా మీకు? లేదా? రోజు 4 రైళ్లు నడిపిస్తా, 4-5 ఫ్లైట్లు దిగేటట్టు చేస్తా, దుబాయ్కి వెళ్ళి డైరెక్ట్. మంచిగా ఉన్నాయా వాగ్దానాలు? బాగున్నాయా? మరి ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కోటు? మీరే ఆలోచించుకోండి. ఎన్నిసార్లు మోసపోతారు? గద్దముక్కోడు మోసం చేసిండు, తొండమొక్కపోడు మోసం చేసిండు, ఇంకా ఎన్నిసార్లు మోసపోతారు? మళ్ళా బస్ స్టాండే లేదు మీకు. ఇంకేంది కొత్త అంటే పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ ఏం లేనే లేదు కానీ 3 బస్ స్టాండ్లు కావాలంటాడు మచ్చనారాయణ. మాదిగకుంట సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, ఫైర్ స్టేషన్ లేదా? ఇంజనీరింగ్ ఇది ఇందిరానగర్ కాలనీలో కుంట, ఎర్రకుంట, ఆ నీళ్లు ఇటు ఏదో కలుస్తున్నాయా? డిగ్రీ కాలేజు పూర్తి స్థాయిలో. ఇంకా ముఖ్యమంత్రి ఏమేమన్నాడు చెప్తా మీకు. నాదేమైంది 2 ఎయిర్పోర్ట్లు కట్టిస్తా మీకు, ఒకటి కాదు 2 కట్టిస్తా. ఇటు దిక్కు ఉండేటోళ్ళకి ఇటు దిక్కు, అటు దిక్కు ఉండేటోళ్ళకి అటు దిక్కు. సరేనా? ఏమే 4000 పెన్షన్ రావట్టేనా? వస్తూనే ఉన్నది. నెలకో చీర మంచిగా కొనుక్కుంటూ కొత్తది. తులం బంగారం అంత నవ్వుతున్నారు మంచిగా, అందరికి తులం వచ్చినట్టుంది. 2 లక్షల రూపాయలు పెరిగింది రేటు, బంగారం ధర పెరిగింది. వచ్చింది కదా రాయకల్లా. మళ్ళా నేను సర్వేలు చేపిస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ కి కొందరు ఓట్లు ఎత్తున్నట్టు వస్తున్నది. ఎందుకు? ఏం ప్రేమ, ఏం ప్రేమ? ఆ గద్దముక్కొని కూడా కొందరు వేస్తున్నట్ట గద్దం. ఒక వార్డులోనే టీఆర్ఎస్ కి గెలవచ్చు అని వచ్చింది నాకు. ఒక వార్డు ఒకటి. మా శ్రీధర్ రెడ్డి ఏడు నిలబడుతున్నాడు, మా పాత బీజేపీ శ్రీధర్ రెడ్డి. తమ్ముడు నిన్ను మిస్ చేస్తున్నారా, గెలుస్తావా ఓడతావా, అయిపోయినాక ఎలక్షన్ అయినాక వచ్చి బీజేపీ జాయిన్ గా. నేను ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నావు, వచ్చేయి. నువ్వు బీజేపీని, నువ్వు కరణగట్ట కాషాయవాది, గన్నేం చేస్తున్నావు గులాబీ దళంలో. నీకు డైరెక్ట్ గా ఫోన్లలో అడుగుతుంటే ఇంటలేవు, అందుకే డైరెక్ట్ మైకుల్ని అడుగుతుంది. ఇప్పుడు ఇక రైతులు ఫుల్ మీకు రుణమాఫీ 2 లక్షలు అయిపోయినట్టుంది రైతులకి. రుణమాఫీ, రైతు భరోసా పక్కా వస్తున్నట్టుంది. పోనీలే, నిరుద్యోగ భృతి అయితే వస్తుంది. ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ 4000 రూపాయలు వస్తుందా? వస్తలేదా? ఫీజు రీఎంబర్స్మెంట్లు వస్తున్నాయా? ప్రైవేట్ కాలేజీల ఫీజులు రీఎంబర్స్మెంట్ వస్తున్నాయా? బీసీ ఎస్సీ ఎస్టీలకి వస్తలేవు. ఇంకోటి, యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి కోసం 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు. ఎవరికైనా వచ్చిందా వడ్డీ లేని రుణం? చదువుకుంటానికి వడ్డీ లేని రుణం అట.
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లట, జీతాలు ఇచ్చుడు దిక్కుల టైంకి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తారట. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ చేసిండ. టీచర్ ఉద్యోగాలు ఇచ్చిండా? 6 నెలలు కాదు, 3 ఏళ్ళు, 2.5 ఏళ్ళు అవుతుంది. ఇక మస్తున్నాయి ఇవన్నీ. అంటే నేను 3 ఎయిర్పోర్ట్లు కూడా కట్టిస్తాను మీకు. అది ఇది గమ్మత్ అన్నిటికంటే. 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి, అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందిస్తాం. ఎవరైనా ఎక్కించకపోరు నన్ను రాలే. మరి ఎందుకు సర్వేలలో కొందరు వేస్తున్నారు, కాంగ్రెస్ కానీ వస్తుంది. ఎందుకు వేస్తాను? దివ్యాంగుల పెన్షన్ 6,000 ఇస్తాం. ఎవరికైనా ఇచ్చిందా? దివ్యాంగులు లేరా రాయకల్లా? ఉంటారు కదా. అంటే వీళ్ళు మంచి మామూలు వాళ్ళకి కాదు, వీళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా మోసమే. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకి పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తాం. ఇచ్చిండ్రా? ఆటోలు తిరిగాయి. అయినా రాయకల్ ఆటోలు తిరుగుతాయా? డ్రైవర్లందరూ 12,000 ఇస్తున్నట్టుండే కదా ప్రతి సంవత్సరం. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తుండ ప్రతి సంవత్సరం. 8 ఏళ్ల నుండి కొత్త పెన్షన్లు లేవని తెలుస్తుంది. వాళ్ళకన్నా వచ్చిందా కొత్త పెన్షన్? రాదు కూడా. పెన్షన్ వెబ్సైటే బంద్ ఉన్నది. వాళ్ళ కంప్యూటర్ మీద ముందర కూర్చొని చూసుకోరు, ఫోన్లలో చూసుకోరు. అసలు పెన్షన్ అప్లై చేసుకోరాదు. అప్లికేషన్ లేకుంటే బేఫికర్, ఇక పెన్షన్ ఇచ్చుడే అవసరం పడదు. ఇది పరిస్థితి. అయినా మీరు ఓటేస్తా అంటున్నారు. ఇక నేను కూడా ఇష్టం ఉన్న వాగ్దానాలు చేసిపోతా. ఓట్లు వేయించుకున్నాక కనబడం మళ్ళా. ఇంకా ఎన్నిసార్లు మోసపోతారండి? గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? ఈడు తొండమూతోడు ఇందిరామ ఇల్లు ఇచ్చిండా? పొట్టోడు 5 లక్షలు ఇచ్చిండా? ఇల్లు కట్టుకుంటే మీ ప్లాట్ ఉంటే ఇచ్చిండా? మరి అది 2,500 ఇస్తాను మహిళలకు. అదే స్కీమ్ ఉంది, మహాలక్ష్మి భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి మా దగ్గర ఉంది. ఇంకేం వాగ్దానాలు చేసిండు? మీకు యాద ఉంటాయి. ఇంకా ఎన్ఆర్ఐ సోదరులు లేరా? అయిడా రాయకల్కి వెళ్ళి గల్ఫ్లలో లేరా? ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? ఎందుకు పోతాయి ఓట్లు కాంగ్రెస్ కి? ఈడ రోడ్లు చక్కగా ఉండవు, మోర్లు చక్కగా ఉండవు, బస్ స్టాండ్ ఉండదు. అరే నాయన దీనా నాయన అన్ని పేపర్లు ఎగిరిపోతుంది. దుమ్ము ధూళి, వర్షాకాలం వస్తే మోర్లు పొంగి వరుతాయి. ఇవన్నీ పనులు చేసుకోనీకే 15,20,00,000 వాటర్ సప్లై కోసము కేంద్రంకి వెళ్ళి ఇప్పించిన. మేము పైసలు ఇప్పిస్తామా మా కేంద్రంకి వెళ్ళి? అంతే. పని చేసేటోడు ఇక్కడోడు చేయాలి, ఇక్కడోడు పని చేయాలి. చేస్తుండా? చేస్తలేడు. అందులో కమిషన్లు వేసుకపోవడు. ఇంకెందుకు వేస్తున్నామా మీరు ఓటు? దేనికోసం వేస్తున్నారు? అంటే మేము కూడా అబద్ధాలు చెప్పుడు నేర్చుకోవాలా, చేసుకోవాలా? ఈ పసుపు వండుతుందా? ఎడ చుట్టుపక్కల పసుపు వండుతుందా? ఏం రేట్ వస్తున్నది? మంచి ఎండబెట్టుకొని పోతే 16,000 రేట్ వస్తున్నది. నేను ఎంపీ కాకంటే ముందు మీ అక్కన చెల్లెలు ఉండే కదా, ఎంపీ ఉండే కదా, యాదుందా? మర్చిపోయినరా? గదముక్కు బిడ్డనే. 4,000 ఉండే రేటు, ఇలా 16,000. పసుపోడు ఒకటికి 5 శాతం కాలే తీసుకొచ్చి పెట్టినా లేదా? నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ పట్టణంలో మన రైతుని, మన గడ్డ మీద పుట్టిన రైతుని చైర్మన్ చేసినామా లేదా? జాతీయ పసుపోడికి ఇందూరా నాయన, నిజామాబాద్ కాదు. చేసినామా లేదా? ఇలా రైతులు సంతోషంగా ఉన్నారా? పసుపు రైతులు, మీ వరి రైతులు, వరి పండించడం వాళ్ళకి ఎవరిస్తారు? ఎంఎస్పి. ఓళ్ళు ఇస్తారు ఎంఎస్పి. ప్రతి రూపాయి మోడీ ఇస్తున్నాడు. ఫ్రీ రేషన్ ఓడిస్తున్నాడు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది ఫ్రీ రేషన్ ఇవ్వబట్టి. ఇల్లు కట్టడం వద్దా? నేను పార్లమెంట్ ఎలక్షన్లలో వచ్చిన చెప్పిపోయినా, అసెంబ్లీ ఎలక్షన్లలో వచ్చిన జగిత్యాలకి చెప్పిపోయినా, అయినా మీరు కాంగ్రెస్ కోటేసారు. ఇది ఎటేసారు ఓటు? ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే ఏ పార్టీ? ఒక ఫోటో వైరల్ అవుతున్నది. ఒక కండ వేసుకున్నాడు, ఒక దిక్కు చేతి కుడుతున్నది, ఒక దిక్కు కారు కుడుతున్నది. మీ దిక్కు రావాలంటే, జగిత్యాల దిక్కు రావాలంటే భయం అవుతుంది నాకు, మెదడు చిక్కు పడుతున్నది.
ఏ పార్టీలో ఉన్నాడు మీ ఎమ్మెల్యే? నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటుండు, కాంగ్రెస్ వాడేమో ఆయనని నిజామాబాద్కి ఇన్ఛార్జ్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ వాడు ఇన్ఛార్జ్ చేస్తున్నాడు. ఇట్లెట్లుంటుందండి? ఎవరికైనా అర్థమవుతుందా? ఇల్లు వద్దా మీకు? ఓవా వద్దా? 5 కోట్ల ఇల్లు కట్టిండు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? 5 కోట్ల ఇల్లు గూగుల్ చేసుకోండి. నరేంద్ర మోడీ ఆవాస్ యోజనలో ఎన్ని ఇల్లు కట్టిండు దేశంలో? మీకు వద్దా? బీమార్లు అవుతున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని శ్రావణి చెప్పింది ఇంతకు ముందు. చికెన్ గున్యాలు వస్తాయి, వైరల్ జ్వరాలు వస్తాయి, హాస్పిటల్లో పడతారు. ఆరోగ్య బీమా ఉన్నదా? ఉన్నదా? మరి దేశమంతా ఉన్నది 30 కోట్ల కుటుంబాలకు ఉన్నది. మీకు వద్దా? 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం, 5 లక్షల రూపాయలు. ఎన్నిసార్లు చెప్పాలవా? చెప్పి 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 నాకు గొంతు పోతుంది. నేను ఎండలో తిరిగి నల్లగైతున్నా. నేను మీరు వినరా? మాట వినరా? 3 ఎయిర్పోర్ట్లు కావాలా? కడతా ఏమున్నది? 2 రైల్వే స్టేషన్లు, 3 ఎయిర్పోర్ట్లు, 4 బస్ స్టాండ్లు, మయసభ, అందరికీ ప్యాలెస్లు కట్టించేయాలా? వేస్తారు ఓటు. నెలకి 1 లక్ష రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తాం. ఏముంది? ఇస్తా, తీసుకుంటారా? ఓటేయండి. ఇష్టం వాడు ఇష్టం ఉన్నట్టు నాడు పొట్టుడు ఎగురుకుంటా నాకు ఈ దేవుడి మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు, ఆ దేవత మీద ఒట్టు అనుకుంటా ఒట్లేసి చెప్పంగానే నమ్మిండ్రు, ఒట్లేసారు పొట్టని. ఎన్నిసార్లు వేస్తారావా? ఎన్నిసార్లు మోసపోతారు? ఇదే పని అయ్యగా మీకు. 7 సంవత్సరాల నుంచి నన్ను ఎంపీగా చూస్తుండ్రు. 1 రూపాయి అవినీతి ఆరోపణ ఉందా నా మీద? మా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు మన పార్లమెంట్ లో, బీజేపీ వాళ్ళు. 1 రూపాయి అవినీతి ఆరోపణ ఉందా? కేంద్రంకి వెళ్ళి 10 కోట్లు వస్తాయి మీలాంటి మున్సిపాలిటీకి, చిన్న మున్సిపాలిటీకి. పెద్ద మున్సిపాలిటీలకు 100 కోట్లు వస్తాయి. సద్వినియోగం చేసుకోవాలంటే గల్లీలో కూడా మోడీ కోట వేయాలి, గల్లీలో కూడా కమలం పువ్వుకి వేయాలి. ఇట్లా చేతి గుర్తుకి ఇస్తే చేతికి పిక్తారు. ఆ కారు వీకింది, కారుకు ఆ ఒక్క వాడోళ్ళు ఏదో ఒక వాడోళ్ళ టీఆర్ఎస్ కోట్లు వస్తున్నాయని వింటున్నా. ఏంటికి మోర్ల ఓసుడు ఓటు? ఎందుకు? మళ్ళా ఇవన్నీ అభివృద్ధి మేమే చేయాలి, ఇండ్లు మేమే కట్టియాలి, మేమే ఆరోగ్య బీమాలు ఇవ్వాలి, మేమే ఫ్రీ రేషన్ ఇవ్వాలి, ఏదైనా మహమ్మారి వస్తే మేమే వ్యాక్సిన్లు ఇవ్వాలి. మీరేమో ఓటు కాంగ్రెస్కి వేయాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం? ఢిల్లీకి నీకు వేసిన అంటే ఢిల్లీకి వెళ్ళి పైసలు గల్లీకి వస్తాయి కదా. గల్లీలో ఢిల్లీ లేకపోతే పని కాదు, పని కాదు. గల్లీలేండ్రి బీజేపీకి. అందరు చదువుకున్న వాళ్ళే మళ్ళీ ఇటుకంతా గల్ఫ్ పోతున్నారు, చదువుకున్నారు, విదేశాలలో ఉంటున్నారు, మంచి మంచి రైతులు ఉంటారు. ఏమై ముస్లింల ఓట్లు బాగున్నాయా? ముస్లింలు బీజేపీకి వేయొద్దని చెప్తుర్రా? వేయకుర్రి. ముస్లింలు బీజేపీకి వేస్తే వెళ్ళగొడతారా? ఏడికి వెళ్ళగొడతారు? కాంగ్రెస్ కోనికి అంత సీన్ లేదు, ముస్లింలు వెళ్ళగొట్టే అంత సీన్ లేదు కాంగ్రెస్ వానికి. ముస్లింలు సంకల్ నాపుతారు వీళ్ళు. ఈ కాంగ్రెస్ వాడు, టీఆర్ఎస్ వాడు ముస్లింలు సంకల్ నాపుతారు. కాబట్టి ఆలోచించుండ్రి. మీకు అవినీతి లేకుండా ఢిల్లీకి వెళ్ళి ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి, అది మీ గల్లీలలో ఖర్చు పెట్టుకోండి, మీ రోడ్లు చక్కగా చేసుకోండి, మీ మోర్లు చక్కగా చేసుకోండి. కావాల్సినంత నిధులు వస్తున్నాయి. అవినీతి లేని వాళ్ళకి ఓట్లు వేపియండి. ఎవడైనా గెలిచినోడు అవినీతి చేస్తే నేను పెడుతున్నా నా కాల్ సెంటర్ నెంబర్ ఇస్తా. చాలా మందికి తెలుసు నా కాల్ సెంటర్ నెంబర్. ఫోన్ చేసి చెప్పుర్రి, ఈ పొల కొడతా అవినీతి చేస్తుంది. నా గ్యారెంటీ అది. ఓట్లేని రావా కమలం పువ్వుకి? మోడీకి వెళ్ళి గల్లీ దాకా ఉన్న బీజేపీ వాళ్ళందరూ ఒక్కడ అవినీతి చేయడు. ఎందుకు? మీకు ప్రాబ్లం ఏంది? అన్ని అబద్దాలు చెప్పిపోయేటోళ్ళకి ఓట్లేస్తారు ఎందుకు మీరు? మొత్తం ఈ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిండు. 1,00,000 కోట్లు మింగురు కాళేశ్వరంలో. వాళ్ళని అవి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులలో ఏమన్నా పనికొస్తుందా అంటే అవి పర్రెలు వాసిని అందులో నీళ్లు నిల్వ చేయరాదని చెప్పేసిండ్రు. అది కూలగొట్టి మళ్ళా కట్టాలి.
మిషన్ భగీరథ మిషన్ కాకతీయాల ఎట్లా దోసుకున్నారో టీఆర్ఎస్ వాళ్ళు తెలుసు. ఆ పార్టీ ఎమ్మెల్యేకి మీరు గెలిపించిండ్రు, అది తప్పు చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లకు పోయిండ్రు, దోసుకొని కాంగ్రెస్ కు పోయిండ్రు. మళ్ళీ అదే కాంగ్రెస్ ఓటేస్తా అంటారు మీరు. ఆ కాంగ్రెస్ వాళ్ళు 2.5 ఏళ్ల నుంచి ఏం బీకిండ్రు మీరు? మీకు 2 పార్టీలు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఒక్క పార్టీ ఎమ్మెల్యే లేడు, మీకు 2 పార్టీలు ఎమ్మెల్యే ఉన్నాడు. ఏం చేస్తుర్రు? ఆయన ఎప్పుడు ఏ పార్టీకి పోతాడో తెలియదు. మళ్ళా 2028, 29 ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ పార్టీకి నిలబడతాడో తెలియదు. ఆయనకు కూడా తెలియదు, మీకు నాకు కాదు, ఆయనకు కూడా తెలియదు. ఆయనకు తెలియదని నాకు తెలుసు. ఇట్లా అయితే ఎట్లనండి? జగిత్యాల గడ్డ పోరాటాల గడ్డ అంటారు. ఏమైంది మరి? మేల్కోండి. దేశం కోసం ధర్మం కోసం వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు అనుకుంటా. దానికోసమే కాదు, అభివృద్ధి కోసము అవినీతి రహిత పాలన కోసం కూడా గల్లీల భారతీయ జనతా పార్టీ ఓటేయాలి. మీరంతా ఓటేయాలి, ఏపీయాలి. ఈడ 100కి 100% మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీలో అవుతుంది. ఈడ ఓ 5-6 వార్డులు గ్యారెంటీ గెలుస్తున్నాము. ఓ 4-5 వార్డులలో కాంగ్రెస్ తోటి ఫైట్ ఉన్నది, ఒక వార్డులో బీఆర్ఎస్ తోటి ఫైట్ ఉన్నది. ఎందుకండి? ఏం చేసిందని మీకు అబద్ధాలు చెప్తే ఓట్లేసే షోక? అవవా మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి లోన్లకి పావుల వడ్డీ అవుతుందా? కేంద్రంకి వెళ్ళి సబ్సిడీ వస్తుంది, బ్యాంక్ సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్సిడీ. రాష్ట్రం నుంచి ఇస్తలేరు. చెప్పి మొత్తుకొని పోయినా కదా పోయిన ఎలక్షన్లలో. మళ్ళీ ఏ స్టార్ట్ అయింది కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి? వద్దా మీకు? మీ గ్రూపులు అభివృద్ధి చెందొద్దా? మీకు ఇంకా ఫర్దర్ లోన్లు వద్దా? మీరు ఇంకా పని చేసుకోవద్దా? బీడీ కార్మికులంతా బీడీ కార్ఖానాలు బంద్ అవుతున్నాయి. మీకు ఆల్టర్నేట్ ఉపాధి కలవాలి కదా. ఆయన మోడీ గారేమో ఇప్పుడు డ్రోన్ తిరిగింది కదా, రైతాంగంలో డ్రోన్ తెస్తా అంటున్నాడు, డ్రోన్ దీది అంటున్నాడు, లక్పతి దీది అంటున్నాడు, రకరకాల స్కీములు పెడుతున్నాడు మహిళల కోసం. మీ గ్రూపులకి లోన్లు పెంచుతున్నాడు, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆయన ఇచ్చేది ఆయన ఇస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి లొటపీస్ వస్తుంది. మీకు ఎప్పుడు ఆలోచన చేస్తారు? ఎన్నడూ ఆలోచన చేస్తారు? మాకు రాదా? పార్టీ మారుడు మీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నాకు రాదా? నేను కాంగ్రెస్ లో పోతా అంటే తీసుకోరా? నన్ను ఉల్టా పైసలు ఇచ్చి తీసుకుంటారు నాకు. మరి మీకేమైంది? ఓటేది. మేమేమైనా కొట్లాడతలేమా? ఓళ్ళ కోసం కొట్లాడుతున్నాం. పైసలు ఇచ్చి తీసుకుంటారు, మంత్రి పదవి ఇచ్చి తీసుకుంటారు నాకు రేపే. మేము పోతున్నామా? కొట్లాడుతున్నాం. ఎవరి కోసం కొట్లాడుతున్నామా? మీకోసమే కొట్లాడుతున్నాం. మీకు ఓటేయమంటే ఓటేయడానికి ఏంది ఇబ్బంది? మోసం చేసిన వాళ్ళకి ఓటేస్తారేంది? ఆడు పొట్టోడు అంటాడు కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అంటాడు. కాంగ్రెస్ ఇస్ మోసం, మోసం ఇస్ కాంగ్రెస్. ఇవన్నీ ఇనుకుంటా, ఇవన్నీ చూసుకుంటా ఇన్నిసార్లు మోసపోయి మళ్ళా ఎవడో వచ్చి ఏమో చెప్పంగానే మళ్ళా అటు ఇటు ఎందుకు ఓట్లేసుడు? గల్లీల భారతీయ జనతా పార్టీని మీరు పెంచే వరకు మీ రోడ్లు మంచిగా కావు, మీ మోర్లు మంచిగా కావు, మీకు బస్ స్టాండ్లు రావు, మీకు ఫైర్ ఇంజిన్లు రావు, మీ కుంటలన్నీ ఇట్లనే ఉంటాయి, మీకు ఒక కాలేజీ రాదు. ప్రతి మున్సిపాలిటీకి ఒక స్పెషలైజ్డ్ ఏదో స్కూల్ అన్నాడు కట్టిస్తాడు పొట్టోడు. ఏమై ఓ సిబిఎస్ఈ స్కూల్ ఏదో కట్టిస్తా అన్నాడు. నీకు యాదుందా అమ్మా? అలా మేనిఫెస్టోలు ఉండే. హాస్పిటల్ అన్నాడు. ఆ గద్ద ముక్కుడు అనిపోయాడు. ఈ తొండలు దొరగొట్టాడు కూడా అన్నాడు. ఇటు వచ్చిండా పొట్టోడు? రాలే. జగిత్యాల మీద జగిత్యాల కూడా రాలే. సొరగొట్టు తొండలు వేస్తారా లేదా ఓటు? ఏమో పెద్ద మనుషులు ఆడ చెప్పాలి, మీరే చెప్పాలి. యూత్ అంతా బీజేపీకి అయితే పెద్ద మనుషులు మీరే జరా ఆలోచన చేసి బీజేపీకి ఓటేయని జరా. ఓటేసి గల్లీలో బీజేపీని పెంచుకోలేదనుకో ఢిల్లీకి వెళ్ళి పైసలు వచ్చిన పైసలన్నీ మింగుడే ఉంటది. ఏముంది? ఇవాళ రేపు అబద్ధాలు చెప్తాము, ఓట్లు వేయించుకుంటాము, ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళకి వెళ్ళిపోతాము అని అనుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే కాసంటి వాళ్ళకు కూడా ఓటేసేటండి. మీరు ఆలోచన చేసి ఓటేస్తారా మరి? పక్కా ఓళ్ళు కమలం పువ్వు ఓటేస్తారు, చేతులు ఎత్తున్నారు.